మిత్రులారా, మావోయిస్టు పార్టీపై కేంద్ర ప్రభుత్వ దాడి సంవత్సరంన్నర కాలంగా కొనసాగుతున్న పరిస్థితుల్లోపట మావోయిస్టు పార్టీ సంబంధించిన వివిధ నష్టాలను గమనించిన ప్రజలు, సమాజము ఇది నిజమే కావచ్చు అంటే అమిత్ షా చెప్పినట్టుగా మార్చి 31 లోపే మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్మూలింపబడడానికి అవకాశం కనబడుతుంది అనేది ఏందో ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే మావోయిస్టు రహిత దేశంగా మారబోతుంది అనేది ఏందో దీనిలో చర్చించబడుతున్న విషయం. మరి మావోయిస్టు పార్టీ రహిత దేశంగా మారుతుందా, వాస్తవమేనా అనే దాన్ని నేను ఇక ఈ వీడియోలో లోతుగా విశ్లేషించాలనుకుంటున్నాను. మిత్రులు అంటే ఈ వీడియోకి సంబంధించిన దాంట్లో కొంత టైం ఎక్కువ పట్టినప్పటికీ తప్పనిసరిగా అంటే చివరి వరకు వినమని కోరుతున్నాను. అంటే ఘటనలకు సంబంధించి వచ్చినప్పుడు ఘటనలు మావోయిస్టు పార్టీ నుండి గత సంవత్సరాల కాలంగా అనేక మంది నాయకులు చనిపోవడం, లేదా అంతముందే సరెండర్ కావడము, ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ జరగడము, చాలా ఎక్కువ సంఖ్యలో జరగడం, తిరిగి మళ్ళీ విడిగా సరెండర్స్ జరగడము, మళ్ళీ కంటిన్యూగా ఎన్కౌంటర్స్ జరగడం, ఇవంతా కూడా మనం చూస్తున్నాం మనము. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా ఈ కాలంలో సాయుధ పోరాటానికి సంబంధించిన ఒక క్రియాశీలకమైన పాత్ర కూడా ఎక్కడ కూడా కనపడతలేదు సంవత్సరాల కాలం నుంచి. అంటే అది ఒక ప్రజా ఉద్యమాలు కొనసాగించే విషయంలో కనపడటం లేదు. తర్వాత ప్రతిఘటన అంటే ఆ పార్టీ చనిపోయినప్పటికీ వాళ్ళు ఎలాంటి ప్రతిఘటన కూడా ఎక్కడో 1-2 ఇన్ఫార్మర్లను చంపడం, 1-2 పోలీసులను చంపడం తప్ప పెద్దగా ప్రతిఘటన లేదు. అంటే ఒకనాడు గత 10 సంవత్సరాల క్రితం ఉన్న అనేక అంబుష్లు, రైడ్లు, రకరకాల ఏవైతే చేసిండ్రో అలాంటివి కూడా కనపడటం లేదు. కాబట్టి మావోయిస్టు పార్టీకి సంబంధించిన శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో, ఒక లిమిటెడ్ ప్రాంతాల్లో మాత్రమే మిగిలి ఉన్నట్టుగా, కొద్దిమంది నాయకులే ఉన్నట్టుగా, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ మీడియా రాస్తుంది. మరొక వంక ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా, మరింత సీరియస్గా కూడా దాడి కేంద్రీకరిస్తుందనే విషయాలు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి చేస్తే చేయొచ్చు. ఎట్లాగూ ఉన్న టైము ఇప్పుడు మార్చి అని అంటే 3 నెలల కాలమే. కాబట్టి ఈ 3 నెలల కాలంలో కూడా తనకున్న సైన్య బలము అన్ని ఆధారం చేసుకుని అంటే కేంద్రీకరించి దాడి చేయొచ్చు సాయుధ దళాలపైన. ఇది అవకాశం ఉంది. సరే, ఏమి జరుగుతుంది 31 లోపు ఇది పూర్తి అవుతుందా లేదా మిగులుతుందా అని అంటే మిగలొచ్చు. మిగిలినా లేదా చాలా నష్టం చేసినప్పటికీ కూడా ఏంటంటే ఒక అవకాశం ఏంటంటే ఇప్పుడు ఇది అంతిమ దశ అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ అంతిమ దశ ఇది ఇంకెంత మాత్రంగా కూడా ఇవాళ మావోయిస్టు పార్టీ అనేది కాదు, భారతదేశంలో నక్సల్బరీ అనే దాని నుంచి 1967లో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఈ దేశంలో అంటే ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో వాళ్ళు ఇక్కడ విప్లవాన్ని విజయవంతం చేయాలనేది వాళ్ళు రాసుకున్నారు, ప్రకటించారు. అంటే ఆ నేత చారు మజుందార్ ప్రధానమైన నేత. ఆ తర్వాత సరే మిగిలిన వాళ్ళు కూడా తరిమిల్ నాగిరెడ్డి కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు కావచ్చు, కొండపల్లి సీతారామయ్య కావచ్చు, వినోద్ మిశ్రా, అనేక మంది నాయకులు కూడా భారతదేశంలో వాళ్ళు ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అనే ఈ మార్గంలో వాళ్ళు విప్లవాన్ని విజయవంతం చేయాలని వాళ్ళు చెప్పిన వాళ్ళు. అంటే ఏంటిది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పంత అనంటే అంటే సాధారణంగా మీడియాలో సాయుధ పోరాటం అంటుండ్రు. కానీ సాయుధ పోరాటం అనే దాంట్లో వాళ్ళకి స్పష్టమైన ఒక అవగాహన ఏంటంటే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గము అనేది వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి దాని అర్థము? ఈ దేశము అనేది ఉందో ఒక గ్రామీణ అంటే వ్యవసాయ రైతులు కలిగిన దేశము. కాబట్టి ఈ రైతులు ఎవరైతుండ్రో అంటే భూస్వాముల చేత ఇక్కడ దోపిడీకి అన్యాయానికి గురవుతుండ్రు. కాబట్టి కష్టపడేది వాళ్ళు, కానీ ఆ ఫలితం రావటం లేదు, ఇక్కడ చట్టాలు అమలు కావటం లేదు. కాబట్టి తప్పనిసరిగా కూడా రైతులకు దిక్కు లేదు, కాబట్టి కూలీలకు దిక్కు లేదు. కాబట్టి వాళ్ళు అంటే తమ భూముల కోసము వాళ్ళు తుపాకులు పట్టుకోవాలి, సాయుధ పోరాటాలకు రావాలి అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు ఆనాటి నేను చెప్పిన విధానం అది. అంటే ప్రధానంగా రైతులు రావాలి, రైతులే సైన్యంగా రావాలి. అంటే భారతదేశంలో లక్షలాది కోట్లాది రైతులు ఎవరైతుండ్రో వాళ్ళు ఎర్ర సైన్యంగా ఏర్పడాలి. ఎర్ర సైన్యం ఏర్పడి దేశంలో వివిధ ప్రాంతాల్లో గిరిలా జోన్స్ ఏర్పాటు చేయడము, విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయడము అనే ఒక క్రమం తీసుకోవాలి.
అంటే గిరిలా జోన్సన్ అంటే ఏంటిది? గిరిలా జోన్సన్ అంటే అంటే ఒక వంక ప్రభుత్వ బలం కాకుండా ఒక అంటే విప్లవ బలం అంటే పార్టీది బలం కాకుండా ఒక మధ్యస్థమైన జోన్గా అంటే ఒక ఉంటూ అంటే గెరిలా జోన్ అంటారు దాన్ని. అంటే బలం కూడా అంటే గెరిలాలకు లేదా ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలకు, నక్సలైట్లకు అంటే గెరిలా జోన్స్ అనేటి స్థాపించాలి. ఎక్కడ స్థాపించాలి? ఎక్కడైతే రోడ్లు కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటాయో, ఎక్కడైతే అడవి కొండలు ఉంటాయో అక్కడ ప్రజలు అక్కడ దోపిడీ కూడా ఇంకెక్కువ గురవుతారు. కాబట్టి అక్కడ రైతులను, అక్కడ ఆదివాసీలను వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని గెరిలా జోన్స్ స్థాపించాలి. బలమైన అంటే ఇప్పుడు రోడ్లు అంటే కమ్యూనికేషను అవి పట్టణాలు ఉంటాయి. కాబట్టి పట్టణాలు అన్నట్టు అవుతున్నాయో అంటే ప్రభుత్వానికి బలమైనవి, అంటే పోరాడే విప్లవ గెరిలాలకు చాలా బలహీనమైనవి. కాబట్టి పట్టణాల్లో బట్టి కూడా ఆర్గనైజ్ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఇక్కడ గెరిలా జోన్స్ స్థాపించాలి. ఈ గెరిలా జోన్స్ ఏవైతున్నాయో ఇవి విముక్తి ప్రాంతాలుగా మారాలి. విముక్తి ప్రాంతాలు అంటే ఉదాహరణకు ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చూసుకుంటే ఏంటంటే ఉత్తర తెలంగాణ కూడా గెరిలా జోన్ వాళ్ళు ప్రకటించారు. 80 లోపల 80లో ప్రకటించారు. వాళ్ళు తన దండకార్యాన్ని కూడా గెరిలా జోన్ చేయాలన్నారు, ఏఓబి చేయాలన్నారు, జార్ఖండ్ చేయాలన్నారు. కాబట్టి ఇప్పుడు నల్లమల చేయాలన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గెరిలా జోన్స్ ఏవైతున్నాయో వాస్తవంగా ఆ గెరిలా జోన్ అంటే గెరిలాల యొక్క పెరిగి కొంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ గెరిలా జోన్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఎగిరిపోయినాయి. తెలంగాణ కూడా ఇప్పుడు 2000కు ముందే దాదాపు 2000, 2004 వరకే గెరిలా జోన్ అనేది అది ఎగిరిపోయింది. అంటే తగ్గిపోయినాయి, గెరిలా కార్యక్రమాలు తగ్గిపోయినాయి, నల్లమల్ల కూడా తగ్గిపోయినాయి, లేదా ఏఓబీలో కూడా ఎగిరిపోయింది, ఇతర ప్రాంతాల్లో కూడా ఎగిరిపోయినాయి. కాబట్టి అయితే వాళ్ళు మొదటి నుంచి అంటే గెరిలా జోన్స్ గురించి ఏం చెప్పినప్పటికీ మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా ఇక్కడ దండకారణ్యం అంటే మొట్టమొదటి విముక్తి ప్రాంతంగా అంటే దాన్ని డెవలప్ చేయాలని దాంతో దాన్ని అక్కడ కేంద్రీకరించడం జరిగింది. దండకారణ్యం లోపల దండకారణ్యం సరే కొండలు, కొంత అడవి, తర్వాత ప్రజలు కూడా ఆదివాసీ ప్రజలు ఉండడం రీత్యా కూడా వాళ్ళని బేస్ చేసుకొని డెవలప్ చేయాలని దాంతో చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే టోటల్ పార్టీ మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా దండకారణ్యం పైన కేంద్రీకరించింది. మిగిలిన ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ కొనసాగిస్తూనే దీన్ని ప్రధానంగా తీసుకుంది. కానీ ఈ మొత్తం చూసినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఏ రకంగా ఉన్నదని మనం పరిశీలించాలి. పరిశీలించినప్పుడు ఇప్పుడు మావోయిస్టు పార్టీ చెప్తున్నది కూడా ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా కొంత గెరిలా జోను అని అంటే ఏంటంటే గెరిలా జోన్ అనుకున్నప్పుడు ఏం జరగాలి? అక్కడ ప్రజల రాజ్యాధికారాన్ని గ్రామ లెవెల్ నుంచి కూడా ఏంటంటే స్థాపించాలి. గ్రామ లెవెల్ నుంచి కూడా స్థాపించాలి. అంటే దానికి సరే అంటే గ్రామ రాజ్యాధికార కమిటీలు అంటారు, గ్రామ రాజ్యాధికార కమిటీ ఇలా అంటారు. ఆ రాజ్యాధికారం గ్రామం లోపల తమ యొక్క అంటే అంటే కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము అనేది చెయ్యాలి. ఎట్లా చేయాలి? అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, అభివృద్ధి అంటే చెరువులు కావచ్చు, లేదా రోడ్స్ వేయడము, లేదా సంక్షేమం అంటే వాళ్ళ ఆరోగ్యాలు పట్టించుకోవడం, వాళ్ళ విద్యను పట్టించుకోవడం, కానీ లేదా సహకార సంఘాలు నిర్మించడం, అనేక పద్ధతుల లోపల కూడా ఈ గ్రామ రాజ్య కమిటీలు, ఇది తెలుగులో చెప్తున్నాం, ఇంగ్లీష్ లోపల అయితే ఆర్పీస్ అని అంటారు, పీపుల్స్ కమిటీ అని అంటారు. కాబట్టి లేదా హిందీలో వేరు పేర్లు ఉంటాయి. డీకేలు అయితే అంటే కోయ భాషలో భాగంగా వాళ్ళు అక్కడ ఏమన్నారు, జనతన సర్కార్ అన్నారు, విప్లవ జనతన సర్కార్ అని వాళ్ళు అక్కడ పేరు పెట్టుకున్నారు. పేర్లు ఏదైనప్పటికీ ఒక గ్రామ రాజ్యాధికారం అనేది ఏందో గ్రామం లెవెల్ నుంచి పైకి మండలం లెవెల్కు, తర్వాత జిల్లా లెవెల్, తర్వాత రాష్ట్ర లెవెల్, ఇట్లా ఈ రకంగా పోవాలి. అంటే ఒక విముక్తి ప్రాంతం ఏదైతే అనుకుంటున్నారో అంటే ఇప్పుడు డీకే విముక్తి ప్రాంతం అని అనుకుంటున్నారు. డీకే విముక్తి ప్రాంతం అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఇప్పుడు గ్రామ లెవెల్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ఒక డివిజన్ లెవెల్ లోపల కూడా ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డివిజనే కాదు, రాష్ట్ర జనతన సర్కారు కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు డీకేలా. అయితే ఆ సర్కారు ఏర్పాటు చేసినప్పటికీ అంటే ప్రభుత్వానికి తర్వాత మావోయిస్టులకు మధ్యన ఇక్కడ జరిగే సంఘర్షణ లోపల అంటే 2008-9 నాటికే అంటే ఈ జనతన సర్కార్లు డీకే లోపల డెవలప్ అయినాయి. తర్వాత దానిపైన కూడా వాళ్ళు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు ఏంటి అనేది అవుతుందో చాలా పుస్తకాలు కూడా తెలుగులో వచ్చినాయి. ఎట్లా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుండ్రు అనేది కూడా అంటే రోడ్లు వేయడము, తర్వాత విద్య, తర్వాత ఆసుపత్రులు, తర్వాత సహకారం, భూమి చదును చేయడం, అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసిండ్రు వాళ్ళు. అయితే ఈ మొత్తం లోపల కూడా ఈ జనతన సర్కారు వీళ్ళు చేసినప్పటికీ కూడా ఇప్పుడు అది ఏదైతుందో ఇవాళ మనం గమనిస్తే ఇవ్వాల కాదు, దాదాపు గత 10-15 ఏళ్ల కాంచి కూడా అంటే 2008-10 మధ్యలో జనతన సర్కారు కొంత డెవలప్ అయింది. ముఖ్యంగా 2013 తర్వాత
అది కొంత డౌన్ పొజిషన్కి వెళ్ళిపోయినాయి. జనతా సర్కారు కానీ లేదా సైన్యానికి సంబంధించింది. ఇప్పుడు సైన్యంలో కూడా డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వంతో పోటీ పడాలన్నట్టు సైన్యం పెరగాలి కదా. సైన్యం పెరగకుండా కూడా జరగదు. ఒక్కొక్క ప్రజల్లో బట్ట మార్పు రావాలి, ప్రజల్లో బట్ట మిలిషియా ఏర్పాటు చేసుకోవాలి, రాజ్య కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, అభివృద్ధి చేయాలి. మరొక సైన్యాన్ని కూడా ఏంటంటే వాళ్ళు డెవలప్ చేశారు. అక్కడ డెవలప్ చేసిన దాంట్లో పట మొట్టమొదటిగా దళాలు అనేది ఒకప్పుడు పార్టీ ప్రారంభమైనప్పుడు 5గురితోటే ఉన్నాయి. దండకారణ్యం మొత్తం 6 దళాలు మాత్రమే ఉన్నాయి 80లో. కానీ 6 దళాలు పోయి 30 మంది పోయి 300 మంది అయ్యారు, 3000 మంది అయ్యారు. 3000 కాదు, ఇతర అనేక ప్రాంతాలకు వాళ్ళు పంపినరు. గ్రామం లోపల కూడా మిలిషియాలు పెరిగినాయి. ఒక్కొక్క గ్రామం లోపల 25 మంది, కొన్ని చోట్ల 1-2 చోట్ల అయిన కంపెనీలు అంటే 60 మంది 70 మంది కూడా ఆ మిలిషియా వ్యవసాయం చేసుకుంటూ కూడా వాళ్ళొక మిలిషియాగా ఒక మిలిటరీ పద్ధతిలో పోరాటానికి కూడా డెవలప్ అయినాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఏదైతుందో 13 వరకు వచ్చి 13 వరకు ఉన్నది అంటే ఒక రకంగా చెప్పాలని అంటే గెరిలా జోన్ అనేది అవుతుందో అంటే లేదా గెరిలా బేసులు కూడా అన్నారు వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో. బట్టి అదే గెరిలా జోన్లో బట్టి గెరిలా బేసులు అంటే సౌత్ బస్తర్ అని మనం వింటున్నాం, లేదా పశ్చిమ బస్తర్ అని వింటున్నాం, లేదా అందరూ గంగులూరు, లేదా బైరాన్గఢ్, లేకపోతే మాడు, అంటే ఈ అనేకమైన ఈ ప్రాంతాలు కూడా ఏంటంటే గెరిలా బేసులు డెవలప్ అయినాయి అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు. అంటే ఈ గెరిలా బేసులు అన్నీ కూడా అంటే విముక్తి ప్రాంతంగా పోవాలన్నట్టు ఏంటంటే వేలాది లక్షలాది కూడా సైన్యం కావాలి. అంటే ప్లాటూన్లు, కంపెనీలు, బెటాలియన్లు, రెజిమెంట్స్, ఇంకా రెగ్యులర్ సైన్యం లోపట అంటే భారత మిలిటరీ లోపల ఏవైతే ఉంటాయో ఆ మిలిటరీ నిర్మాణ రూపాలన్నీ కూడా డెవలప్ కావాలి. ఒక ఆ డెవలప్మెంట్ అంటే అక్కడ దాకా వాళ్ళ బెటాలియన్ వరకు వచ్చింది, ఆగిపోయింది. తర్వాత యుద్ధం కూడా ఏంటంటే చాలా వాళ్ళు అనేకమైన మిలిటరీ చర్యలు, ఆంబుష్లు, రైడ్లు, చాలా హిస్టారికల్ రైడ్స్ చేసారు. అంటే ఒకేసారి పోలీసుల పైన కూడా ఆంబుష్ల ద్వారా వందలాది మంది చంపడము, లేదా ఆయుధాలు సీజ్ చేసుకోవడం, నయాగఢ్ లాంటి అంటే ఒక మల్టిపుల్ రైడ్ అంటారు. నయాగఢ్ లాంటి మల్టిపుల్ రైడ్, ఆ మల్టిపుల్ రైడ్ లోపల కూడా ఒకేసారి 8 అంటే ఒక 2 నిమిషాల తేడాతోటి 8 చోట్ల ఒకేసారి యాక్షన్ చేయడం. అది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రైడ్. అది భారతదేశ మొత్తం చరిత్రలో అంటే మొత్తం భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా ఈ రకమైన యాక్షన్ చేయలేదు నయాగఢ్ యాక్షన్ సంబంధించి వచ్చినప్పుడు. కాబట్టి నయాగఢ్ యాక్షన్ ఏదైతుందో అలా వందలాది తుపాకులు, తూటాలను సీజ్ చేసుకొని అంటే ఆ రకంగా వాళ్ళు విజయం సాధించిన అది ఉంది. కాబట్టి అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట చరిత్రలో ఒక గణనీయమైన ఈ మిలిటరీ యాక్షన్స్, జంతన సర్కార్లు, తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత సైన్య పెరుగుదల, అంటే ఇవన్నీ కూడా అంటే నేను సంక్షిప్తంగా చెప్తున్నా వీడియోలో కాబట్టి నేను వివరంగా ఇక్కడ విశ్లేషించలేను. కాబట్టి మొత్తంగా గమనించినప్పుడు ఏంటంటే ఇది దేశంలో ఒకనాడు 2012-13 లోపల దేశంలో చాలా మంది కూడా మావోయిస్టు వాటిపై చూసిరు. వాళ్ళు వివిధ కమ్యూనిస్టులు కావచ్చు, కమ్యూనిస్ట్ అభిమానులు కావచ్చు, సాధారణ ప్రజలు కానీ అంటే మావోయిస్టు పార్టీ ఒక ప్రత్యామ్నాయం, ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం నిర్మించబోతుంది. ఇది ఇక్కడ నూతన అంటే ఏదైతే చెప్తున్నో నూతన ప్రయాసం విప్లవం అనేది ఉందో ఇక అంగలేసుకుంటూ ముందుకు పోతుంది, గెంతులు వేసుకుంటూ ముందుకు పోతుంది అనేది ఉందో అంటే ఇది చేసినది. అంటే ఇది వాస్తవంగా అంటే నక్సలైట్ పార్టీ లోపల చారుమహేందర్ ఉన్నప్పుడు అంటే చారుమహేందర్ కానీ లేదా చాలా మంది నాయకులు అది తర్మలాగిరెడ్డి అయినా, డివి అయినా, వినోద్ మిశ్ర ఎవరైనప్పటికీ వాళ్ళు కొంత పురోగమించింది. కానీ వాళ్ళంతా కూడా దాదాపు 80-90 నాటికే నేను స్పష్టంగా చెప్తున్నా 80-90ల నాటికే వాళ్ళకి సంబంధించిన గెరిలా దళాలకి దాదాపు అంటే తగ్గిపోయినాయి. లేదా వాళ్ళ యొక్క రూపాన్ని మార్చుకున్నారు. వాళ్ళ రూపాన్ని మార్చుకున్నారు. వాళ్ళ రూపాన్ని ఏం మార్చుకున్నారు వాళ్ళు అంటే సాయుధ పోరాటం అనేది వాళ్ళు వదిలేసిండ్రు. అంటే వాళ్ళు ఎక్కడ మేము వదిలేస్తున్నాము అని స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పకుండా కూడా మీరు చూడండి, ఇప్పుడు లిబరేషన్ పార్టీ ఉంది, వినోద్ మిశ్రా స్థాపించిన లిబరేషన్, సిపిఎంఎల్ లిబరేషన్ బీహార్లో ఉంది. మరి ఆ పార్టీ 1980-85 నాటికి అది క్రమంగా అది బయటకు వచ్చేసింది, సాయుధ పోరాటం పోయింది, అది ఎన్నికలు నిలబడ్డది, బయట ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇది ఒక లిబరేషనే కాదు, మనకి ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో కూడా గమనిస్తే అంటే కామ్రేడ్ చెన్నపుల్లారెడ్డి, లేదా తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వీళ్ళు ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 నుంచి కూడా మరి ఇప్పుడు 3 ఇప్పుడు 8 అయినాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడన్నారు, సాయుధ పోరాటం చేస్తుండ్రా, దీర్ఘకాలిక యుద్ధం నడుపుతుండ్రా. వీళ్ళు ఇప్పుడేం కాదు 30 ఏళ్ళ కానించి కూడా లేదు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమల నాగిరెడ్డి అయితే దాదాపు 75-78 నాటికే వాళ్ళు ఏమీ లేదు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమల నాగిరెడ్డి అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళే కాదు, చెన్నపుల్లారెడ్డి కొంత వీళ్ళందరికంటే కొంత బెటర్గానే చేసిండు, 80-85 వరకు చేసిండ్రు. కొన్ని అందరూ చీరికలు అయితే అంటే కూడా కొంతవరకు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా అంటే అందరు కూడా దాదాపు అంటే ఆ యుద్ధం అనేది వదిలిపెట్టిండ్రు.
అయితే వదిలిపెట్టి కూడా ఏంటంటే ఇప్పటికీ కొంతమంది ఏంటంటే అందులో కొంతమంది దీర్ఘకాలిక యుద్ధం అని పేపర్లు అప్పుడప్పుడు రాస్తారు. అప్పుడప్పుడు అంటే బలంగా రాయారు, ఒకప్పుడు కొంత బలంగా రాసేది, ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు మేము కూడా దీర్ఘకాలిక యుద్ధం అనేది వాళ్ళు రాస్తాంటారు. కానీ దాంట్లో వాళ్ళు చేసేది ఏం లేదని ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అంటే మావోయిస్టు పార్టీ ఈ దేశంలో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏదైతే ఆ సిద్ధాంతాన్ని స్వీకరించిన ఒక పార్టీగా అది అంటే అది నమ్మినది ఆ తప్ప ఉప చర్చ వేరే. దీనిపైన తప్పని చర్చించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అది వేరే విషయం. నేను కూడా ఇవాళ అంటే 17 తర్వాత ఇప్పుడు ఈ లైన్కు ఏదైతే కాలం చెల్లింది సాధ్యం కాదనే విషయం నేను చెప్తున్నా. కానీ మావోయిస్టు పార్టీ తను నమ్మిన సిద్ధాంతం పైన ఒక ఖచ్చితమైన ఒక నిజాయితీతోటి, ఒక దృఢదీక్షతోటి, ఒక పట్టుదలతోటి నిస్వార్థంగా కూడా వాళ్ళు అక్కడ పనిచేసింది ఏదో ఈ దేశంలో చాలా సుదీర్ఘకాలం వాళ్ళ లైన్ ఏమన్నా కానీ లైన్ ఇప్పుడు అలా ఉంటుందా పోతుందా అన్నది చర్చ వేరే. కానీ ఏమైనప్పటికీ ఈ దేశంలో వాళ్ళ దాంట్లో ఉన్న స్పిరిట్, వాళ్ళు అనేకమైన సిద్ధాంత రాజకీయాలు రాసిన విషయాలున్నాయి. తర్వాత వాళ్ళ స్పిరిట్ పోరాడిన పద్ధతి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో అంటే ఓన్లీ పోలీసులను చంపడం అనేది కాదు. ఇక్కడ పోలీసులు చంపకపోవడం అదే చిన్న విషయం, అది ఆ చర్చే కాదు, అది హింస ప్రతిహింసలు. దానికంటే కూడా మావోయిస్టు పార్టీ యొక్క ఏవైతే సిద్ధాంత రాజకీయాలు ఏవైతున్నాయో ఈ దేశంలో చాలా వాళ్ళు అనేక కులం విషయంలో, ప్రత్యేక రాష్ట్రాల విషయంలో, జాతుల సమస్య విషయంలో బట్ట ఇంకా అనేక విషయాలు నేను దాన్ని ప్రత్యేక వీటిగా మరొక సందర్భం చేస్తా. కానీ కాబట్టి మావోయిస్టు పార్టీ సంబంధించింది అవి ఉంటాయి, ఈ దేశంలో ఉంటాయి చాలా కాలం, సుదీర్ఘకాలం అవి నిలబడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటే ఇవాళ ఈ దీర్ఘకాలిక యుద్ధం అనేది నేను మొదటిసారిగా చెప్తున్నది ఉందో ఇక్కడ దీర్ఘకాలిక యుద్ధము ఇది అంతిమ దశలో బట్ట అది వాస్తవంగా దీర్ఘకాలిక యుద్ధం అనేది ఉందో గత 10 ఏళ్ల కంచి ఆ పార్టీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అంటే బెటాలియన్ కూడా తగ్గించుకున్నారు. 2 బెటాలియన్ 3 బెటాలియన్ అనేది లేదు, 1 బెటాలియన్ రెండో వచ్చింది. దాంట్లో కూడా బెటాలియన్ పేరుకే ఉన్నది తప్ప లేదు. ఇప్పుడు కూడా మీడియాలో కూడా బెటాలియన్ ఉందని అంటారు, బెటాలియన్ ఇప్పుడు ఏమీ లేదు, అది అక్కడ బెటాలియన్ ఏమీ లేదు. ఎందుకంటే చనిపోయినరు, కొంతమంది లొంగిపోయినరు, వేరు అయిపోయారు, బెటాలియన్ లేదు, ఏది లేదు. కంపెనీలు కూడా చాలా బలహీన పడ్డాయి, వాళ్ళు ఉండేది కూడా ఇప్పుడు వాళ్ళే తగ్గించుకున్నారు. తర్వాత జనతలు సర్కారు కూడా లేవు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అనేక రకాలుగా వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు అంటే దీర్ఘకాలిక యుద్ధం అనేది ఉందో ఇప్పుడు ఇది ముగించబడ్డది అనేది నా దృష్టిలో ఒకటి ఉంది. సాయుధులు ఉన్నారు కానీ దీర్ఘకాలిక యుద్ధం అనేది ఇప్పుడు అక్కడ లేదది. అంటే విముక్తి ప్రాంతాల లక్ష్యంతో కొనసాగే పరిస్థితులు ఏమీ లేవు అవి. కాబట్టి ఇప్పుడు ఆ సాయుధులు కూడా వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా ఉంటారు అనేది మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక యుద్ధం అనేది ఉందో ముగిసిపోయిన చరిత్ర భారతదేశంలో అంటే 57 నుంచి దాదాపు ఒక 60 సంవత్సరాల కూడా కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధం ఏదైతే ఉందో ఇది ముగించబడింది. అయితే ఇప్పటికీ దీనిపైన విశ్లేషణలు కొంతమంది అంటే ఎంఎల్ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు రాస్తూనే ఉంటారు. కానీ నా దృష్టిలో ఒకటి స్పష్టంగా చెప్తున్నా నేను, దీర్ఘకాలిక యుద్ధం అనేది భారతదేశంలో ఒకటి ఇది ముగించబడింది. ఇక ఎన్నటికీ దీర్ఘకాలిక యుద్ధం ఎన్నటికీ చెప్తున్నా నేను, రాయండి మీరు సిద్ధాంతాలు రాసేవాళ్ళు రాయండి, దీర్ఘకాలిక యుద్ధం ఎన్నటికీ కూడా జరగదు. దీర్ఘకాలిక యుద్ధం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, విముక్తి ప్రాంతాలు గిరిలా జోన్స్ విముక్తి ప్రాంతాల ప్రాతిపదికగా ఈ దీర్ఘకాలిక యుద్ధం అంటే చైనాను పోలిన అంటే ఏదైతే దీర్ఘకాలిక యుద్ధం ఉందో ఇది జరగది. ఇది నేను ఫస్ట్ చెప్తున్నా. సాయుధ పోరాటం అనేది వేరే. సాయుధ పోరాటం ఎవరు చేస్తారు, ఈ దేశంలో ఉంటుందా లేదా అనేది నేను మరొక వీడియోలో మాట్లాడతా. సాయుధ పోరాటం వేరే. కాబట్టి ఇక్కడ దీర్ఘకాలిక యుద్ధము అని అంటే నేను ఇక్కడ సంక్షిప్తంగా అంటే మొట్టమొదటిగా మావోయిస్టు రహిత దేశం అన్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు దాని ముగింపుగా వాస్తవంగా మావోయిస్టు రహిత దేశం అనేది ఏందో నేను చెప్పేది అది అసాధ్యం అని చెప్తున్నా. అంటే దీర్ఘకాలిక యుద్ధం అనేది లేకపోయినప్పటికీ మావోయిస్టు రహిత దేశము ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళకు కూడా సాధ్యం కాదని స్పష్టంగా చెప్తున్నా. మావోయిస్టు అంటే ఏంటిది? మావోయిస్టు అని అంటే వాస్తవంగా అది కమ్యూనిజం, అది మార్క్సిజం. అంటే ప్రపంచంలో కూడా ఎక్కడైతే అసమానతలు ఉంటాయో అంటే అంతటా ఉన్నాయి. అసమానతలు, అన్యాయాలు, దోపిడీ, అణచివేత ఉన్నంత వరకు కూడా కమ్యూనిజం కోసం పోరాడే శక్తులు ఏవైతుందో అది పోరాడుతూనే ఉంటారు. కమ్యూనిజం తప్ప ఈ ప్రపంచంలో ఇంకో మార్గం ఏమీ లేదు. ఎందుకు పోరాడతారంటే నువ్వు చంపు ఏమైనా చేయి, నువ్వు ఏం చేసినా ప్రజలకు అది మాత్రమే ఆయుధం, అది మాత్రమే ఒక సిద్ధాంత ఆయుధము. తప్పనిసరిగా ప్రజలు మళ్ళీ పోరాడతారు. కాబట్టి కమ్యూనిజం ఎక్కడ ఉన్నది? కమ్యూనిజము సోషలిజం ఎక్కడ ఉందనంటే ఇప్పుడు పోరాడే ప్రజలు ఉన్నది. నేనేం చెప్తున్నా, నేను చాలా సందర్భాలు చెప్తున్నా. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడే దాంట్లో ఉంది, లేదా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడే దాంట్లో ఉంది, మహిళలు తమ రిజర్వేషన్ కోసం పోరాడే దాంట్లో ఉంది,
లేకపోతే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే దాంట్లో ఉంది. అసలు అంటే కమ్యూనిజం కోసం దాని యొక్క మూలాలు ఎక్కడైతున్నాయో వాటి నువ్వు తొలగించలేవు కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు చీలిపోవచ్చు. సరే, వాళ్ళు చీలిపోవడంలో కొన్ని తప్పులున్నాయి, వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు ఐక్యం కావడం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఐక్యం అయితే తప్ప పోరాడలేమనేది వాళ్ళు ఫస్ట్ ఆలోచించాలి. కానీ తప్పనిసరిగా కమ్యూనిజాన్ని ఎవరు నిర్మూలించలేరు, మార్క్సిజాన్ని నిర్మూలించలేరు, మావోయిజాన్ని నిర్మూలించలేరు. కాబట్టి అవి ఉంటాయి. అవి ఎట్లాగుంటాయి? తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మావోయిస్టు పార్టీ రిలేషన్లో కూడా చెప్పాలంటే సాయుధులు మాత్రమే అక్కడ ఆ రూపం మార్చుకుంటారు. వాళ్ళు సరెండర్ కావచ్చు, సాయుధ పోరాటం చనిపోవచ్చు. అది రూపం మారుతుంది తప్ప భారతదేశంలో కూడా మావోయిస్టు యొక్క ప్రభావం ఎంత ఉంది అని అంటే అది చాలా లక్షలాది కోట్లాది ప్రజానికం ఉంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఉద్యమాల చరిత్రను గమనించిన వాళ్ళు, అందులో పనిచేసిన వాళ్ళు, దానిని ఏదైతే ఉందో అందులో ఏ తప్పులను విమర్శించవచ్చు కాక ఏ తప్పు లేకుండా లేదని మావోయిస్టు పార్టీ చెప్పలేదు. కానీ మావోయిస్టు పార్టీ వేసిన పునాదులు, ఆ ఉద్యమ ప్రభావం వేసిందో అది కంటిన్యూ కొనసాగుతుంది. ఆ మావోయిస్టు పార్టీ నుంచి ఉన్న వాళ్ళు రూపం మార్చుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నా, నేను ఇక్కడ అంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో అంటే ఒక రాజ్యాంగం అనే పద్ధతిలో పట్ట రాజ్యాంగాన్ని ఆయుధంగా ధరించాలి. నేను మళ్ళీ చెప్తున్న దీర్ఘకాలిక యుద్ధం కాదు, రాజ్యాంగాన్ని ఆయుధంగా ధరించండి. రాజ్యాంగాన్ని ఆయుధం ధరిస్తున్న రాజ్యాంగం ద్వారా సోషలిజం వస్తుందని కాదు. కానీ సోషలిజం రావడానికి ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతున్నాయో అందులో ఉన్న అనేకమే చదవండి. రాజ్యాంగ హక్కుల ద్వారా ఏదైతుందో ప్రజలు సంఘటితపడాలి, ప్రజా ఉద్యమాలు చేయాలి. రాజ్యాంగం అనేది ఒక ఆయుధమే. రాజ్యాంగం ద్వారా రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం ద్వారా సోషలిజం రాదు. కానీ రాజ్యాంగం అనేది సోషలిజం రావడానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా అమలు జరపడానికి రాజ్యాంగాన్ని ఒక బలమైన ఆయుధంగా కమ్యూనిస్టులు, మావోయిస్టులు తప్పనిసరిగా తీసుకొని అది పోరాడితే తప్పనిసరిగా కమ్యూనిజానికి భవిష్యత్తు ఉన్నది, మావోయిస్టులకు భవిష్యత్తు ఉన్నది. కాబట్టి అది ఉన్న కాలంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం.